శ్రీరామునికి రామ అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసా? రామ అంటే అర్థమేంటో తెలుసా? దశరథ మహారాజుకు పుట్టిన కొడుకుల్లో అందరికంటే పెద్ద కొడుక్కి రామ అని పేరు పెట్టాలని వశిష్ఠ మహర్షి వార్లు చెప్పారు. దానికి కారణమేంటంటే రామ అన్న పదం 2 మంత్రాల్లో ఉన్న బీజ మంత్రాలను కలపగా వచ్చింది. ఓం నమో నారాయణాయ అనే మంత్రంలో నుండి తీసుకున్న బీజమంత్రమే రా అనే అక్షరం. అలానే ఓం నమఃశివాయ అనే మంత్రంలో నుండి తీసుకున్న బీజమంత్రమే మా. ఈ 2 బీజమంత్రాలు కలిపి రామ అనే పేరు శ్రీరామునికి పెట్టారు. అందుకనే రామనామము ఎంతో గొప్పదని అంటారు. లంక నగరానికి చేరుకోవడానికి వానరులందరూ కలిసి రామచేతు వారధిని కట్టారు. రాముడితో పాటు వారి సైన్యం మొత్తం వారధి మీదుగా లంక నగరానికి వెళ్ళారు. కానీ హనుమంతుడు మాత్రం కేవలం రామనామాన్ని జపిస్తూ సముద్రాన్ని దాటి లంక నగరానికి వెళ్ళారు. రామనామానికి అంత శక్తి ఉంది. మన అందరికీ పెద్ద శత్రువు మన మనస్సు. రోజు ఎన్నో రకాల ఆలోచనలతో మన మనస్సు ఆందోళనగా ఉంటుంది. రామనామము జపిస్తే మన మనస్సు శాంతిస్తుంది. నిజ జీవితంలో నీకు వచ్చే కష్టాల నుండి రామనామం నిన్ను రక్షిస్తుంది. మీకు నచ్చితే లైక్, కామెంట్ చేయండి. జై శ్రీరామ్.